హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ సంబంధించి హార్టికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్స్ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 24/2022కి సంబంధించి ఫ్రెండ్స్, ఇక ఈ ప్రొవిజనల్ సెలక్షన్ సంబంధించినటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క ఇది వచ్చేసి ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన క్యాండిడేట్స్ లిస్ట్ అండి. ఇక్కడ మనం క్లియర్గా వెబ్ నోట్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 2/3/2024 రోజున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కమిషన్ వచ్చేసి. ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే 17/6/2023 రోజున మనకు వీటికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ జరిగిందండి. ఇక సివి ఎప్పుడు కండక్ట్ చేశారంటే 29/2/2024 రోజున వీళ్ళకు సివి అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక సివి కండక్ట్ చేసినాక అన్ని ఫర్దర్గా ఈ సర్టిఫికేట్స్ అనేవి మొత్తం చూశాక ఇక ప్రొవిజనల్గా కొంతమంది క్యాండిడేట్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేయడం జరిగిందండి. ఇక్కడ క్యాండిడేట్స్ యొక్క పోస్ట్కి సంబంధించి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే ఎవరైతే పిహెచ్ కేటగిరీ సంబంధించి ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఈ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ ప్రొవిజనల్గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని ఏ విధంగా సెలెక్ట్ చేసామో కూడా కొన్ని పాయింట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ దట్ క్యాండిడేట్స్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఫిజికలీ ఫిట్ ఫర్ దిస్ పోస్ట్. అలాగే ఇది వచ్చేసి క్లియర్గా ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి కూడా రిక్వైర్ చేసుకొని ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే హార్టికల్ నెంబర్ వచ్చేసి మల్టీ జోన్ 1కి సంబంధించి ఒక క్యాండిడేట్ మాత్రమే ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ క్యాండిడేట్స్ అండి వీళ్ళు. సారీ అండి, ఇది స్పోర్ట్స్ కేటగిరీ కాదు, పిహెచ్ కేటగిరీ సంబంధించి కేవలం ఒక్క క్యాండిడేట్ మాత్రమే సెలెక్ట్ అయితే కావడం జరిగింది. ఇక దీనికి సంబంధించి it is comes to the notice of the commission later that any candidate has pursued in the false information or the selection is not ordered due to any act of commission of any candidate సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఫాల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సెలెక్షన్ మీకు కోల్పోయే అవకాశం ఉంది, అంటే జాబ్ కోల్పోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఖచ్చితంగా మన టీజీపీఎస్సీ రూల్స్ ప్రకారం ఇక్కడ జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గెజిట్ నెంబర్ 60 ప్రకారం ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అలాగే టీఎస్పీఎస్సీ రూల్స్ ఆధారంగా ఇక్కడ జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇందులో 2 వేకెన్సీస్ వచ్చేసి మనకు విహెచ్ వేకెన్సీ ఇన్ మల్టీ జోన్ 1కి సంబంధించి 1 విహెచ్ వేకెన్సీ ఇన్ మల్టీ జోన్ 2కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అన్ఫిల్డ్ అయితే కావడం జరిగిందండి డ్యూ టు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఫర్దర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఈ పోస్టులో అంటే ఈ 2 వేకెన్సీస్కి వాళ్ళకి సరైన అవైలబిలిటీ లేదండి, అంటే క్యాండిడేట్స్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఆ విధంగా ఇక్కడ క్లియర్గా కూడా ఈ వెబ్ నోట్లో అందించడం అయితే జరిగింది టీజీపీఎస్సీకి సంబంధించి. ఇది వచ్చేసి హార్టికల్చర్ ఆఫీసర్ సంబంధించినటువంటి పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి